శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీస్, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 28 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం 6:15 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చేసింది. అలాగే శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. శుక్రవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మధ్యాహ్నం 1:40 వెళ్ళండి. అప్పుడు ఆ పనులు విజయవంతం అవుతాయి, ప్రయాణాల్లో సక్సెస్ ఉంటుంది. మధ్యాహ్నం 1:40 తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. శుక్రవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 1:40 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే మధ్యాహ్నం 1:40 తర్వాత పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి మీనరాశిలో గురువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాల కోసం ఎదురు చూడాలి, వెంటనే అవకాశాలు అంత సులభంగా రావు. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు, శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు, ఈ ఇద్దరూ కూడా కలిసి ఉన్నారు. కాబట్టి కొత్త పరిచయాల విషయంలో 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
శుక్రరాహువుల కలయిక అనేది కొత్త పరిచయాల వల్ల కానీ కొత్త స్నేహాల వల్ల కానీ మోసపోవటానికి సంకేతంగా చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో 12 రాశుల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. సాంఘిక వ్యవహారాల్లో సాంఘిక పరమైనటువంటి సేవా కార్యక్రమ పరమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఆ ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఈ శతభిష నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అమావాస్య అయినప్పటికీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే జపాలు, హోమాలు, దానాలకు కూడా శతభిష నక్షత్రం చాలా మంచిది. అలాగే శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకే ఉంది. ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. మధ్యాహ్నం 1:40 తర్వాత పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు, మంత్రోపదేశం తీసుకోవచ్చు. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ దోషాలు పోగొట్టుకోవటానికి దానాలు నిర్వహించుకోవచ్చు. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా పూర్వభద్ర నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయం ఉన్నప్పుడు మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఇలా 2 నక్షత్రాలను బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే కుటుంబంలో సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లితరపు బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రత్యేకంగా మేనమామ, మేనత్త వీళ్లతో ఉన్నటువంటి వ్యతిరేకతలు తొలగిపోయి అనుకూల ఫలితాలు మేషరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్నా సరే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన యోగం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే విజయం వరిస్తుంది. అపజయం అనేది ఉండదు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చాలా సులభంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురిలో గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. అలాగే చదువుకు తగినటువంటి ఉద్యోగం లభించే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం అనేది చాలా అద్భుతంగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో పై అధికారుల మన్ననలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలన్నీ ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకోవటం ద్వారా ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతే అంతిమంగా విద్యారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో దూరాలోచనలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే భవిష్యత్తు గురించి కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త ప్రణాళికలు మీనరాశి వాళ్ళు రచించుకోగలుగుతారు. అదేవిధంగా ఏ పని ప్రారంభించినా సరే మీనరాశి వాళ్ళకి ఈరోజు మంచి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలు ఏవి కూడా కనిపించటం లేదు. కార్యసిద్ధి మీనరాశి వాళ్ళకి సులభంగా కలుగుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మాఘ అమావాస్య. ఈ మాఘ అమావాస్య సందర్భంగా దుర్గా మంత్రము, సూర్యుడి మంత్రము చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రం 11 సార్లు, ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకొని 12 రాశుల వాళ్ళు బయటికి వెళ్ళాలి. దుమ్ దుర్గాయై నమః, ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే మాఘ అమావాస్య సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా అద్భుతంగా రాణించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి అనుకూలం. అలాగే కొత్తగా ఎవరైనా సరే స్త్రీ పరిచయాలు ఏర్పడితే ఆ స్త్రీ పరిచయాలు స్నేహాలుగా మార్చుకోవటానికి కూడా శుక్రహోర మంచిది. ప్రయాణాల ద్వారా ప్రయోజనం పొందటానికి కూడా శుక్రహోర చాలా మంచిది. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా శుక్రహోర మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా శుక్రహోర చాలా మంచిది. అదేవిధంగా అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.